ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరంలో సింహరాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సింహరాశి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. వాళ్ళ పనులన్నీ కూడా అధికారాన్ని ఉపయోగించి పూర్తి చేసుకోగలుగుతారు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా లాభాలు గడిస్తారు. వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి పంథాలో వాళ్ళు ప్రయాణం చేస్తారు. లేకపోతే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్లు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంక్రిమెంట్స్ దొరికేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీకు కావలసినటువంటి, మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. పిల్లలు ఇంట్లో కనుక తీసుకున్నట్టయితే బాధ్యతగా వాళ్ళ చదువులు చదువుకుంటారు. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. దంపతుల మధ్యన సఖ్యత బాగుంటుంది. ప్రేమ, అనురాగం, అభిమానం అన్నీ కూడా చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఖచ్చితంగా బాగుంటారు. ఆనందకరంగా శుభకార్యాల్లో పాల్గొంటారు. మళ్ళీ విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రంగం అంతా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ఎంచేతనంటే ఏదైనా అసౌకర్యం కలగవచ్చు. అంత మాత్రం చేత అధైర్యపడకుండా చాలా విజయవంతంగా ఆ పనులు పూర్తి చేసుకుని మీరు ఇంటికి తిరిగి రావాలి. లేకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీకు ఎంత అర్హత ఉన్నప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు గమనించి మాత్రమే ప్రయత్నాలు చేసుకోవాలి. లేకపోతే భక్తి శ్రద్ధలు అనేటువంటిది చాలా అవసరమని మాత్రం దయచేసి తెలుసుకోండి. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఒక పద్ధతి ప్రకారంగా, ఒక సిస్టమ్ ప్రకారంగా మీరు ఖర్చు పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. రాబోయే కాలం ఎక్కడైనా ఏమైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఈజీగా అవలీలగా మీరు ఎదుర్కోగలుగుతారు. కాబట్టి ఈ సలహా నేను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే ప్రేమికులకు మధ్యన మాత్రం ఈ మాసం అంతా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. వాళ్ళు వివాహాలకి ప్రయాణాలు చేస్తారు. వివాహం కానటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా మీకు కావలసినటువంటి ఆ సంబంధాలు దొరకటం, వివాహాలు జరగటం కూడా జరుగుతుంది. ఇక ఏ రకమైనప్పటి పరిస్థితులు, వైద్యులు కానీ మరి ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, గౌరవం కూడా దక్కుతుంది. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసాన్ని కొంతవరకు భక్తి శ్రద్ధలతో మీరు కనుక సాగించినట్టయితే ఆ దైవం కూడా మీకు అనుకూలించి ఇంకా అద్భుతమైనటువంటి విజయాలను మీరు చూసుకుంటారు. ఏం చేయాలి మీరు అని అనుకుంటే సూర్య నమస్కారం చేయండి, ఆదిత్య హృదయం చదవండి, సరిపోతుంది. అంత మాత్రం చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా విజయము అనేటువంటిది మీకు కలుగుతుంది. ఆనందదాయకంగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీ సంసారం సాగుతుంది. ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఆనందించాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.